హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. ఇది గోవాలో నెక్స్ట్ డే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతున్నాము. మేమున్న రూమ్ పక్క నుంచి హోటల్స్ అయితే చిన్న చిన్నవి ఉన్నాయి. సో అక్కడ చికెన్ మ్యాగీ అండ్ నెక్స్ట్ అలా వెజ్ మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే యమ్మీ ఉంది. అసలు 60 రూపీస్ ప్లేట్. అక్కడ చాలా తక్కువ ప్రైజెస్లోనే మనం అఫోర్డబుల్గా బతికేయచ్చు. కాకపోతే ఈ షాపింగ్స్ ఇలాంటివి ఏం లేకుండా ఒక నార్మల్ లైఫ్ ఉండాలి అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ టూరిజంకి వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ ఇక్కడ బైక్ రెంటల్స్ ఆర్ కార్ రెంటల్స్ అయితే తీసుకుంటారు. కొంచెం అఫోర్డబుల్గా మీరు అఫోర్డ్ చేయగలుగుతాము అంటే కార్ రెంటల్స్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు బైక్స్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఎక్కడికైనా తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాబట్టి. సో మేము బైక్ రెంటల్స్ తీసుకున్నాము. పర్ డేకి 800-700 నుంచి కూడా స్టార్ట్ ఉంది. సీజనల్గా అయితే మీకు 1500-2000 కూడా వెళ్ళే ఉన్నాయి ఛాన్సెస్. సో నార్మల్లీ అయితే 800-1000 లోపే ఉంటుంది. ఒక్కొక్కసారి సీజన్ బట్టి 1500 కూడా తీసుకుంటారు పర్ డేకి. అదే కార్స్ అయితే ఇంకా రేట్స్ ఉంటాయి. సో మీరు ఇలా ప్లాన్ చేసుకొని బడ్జెట్లో చేసుకోవాలి అనుకుంటే మీరు బైక్ రెంటల్స్ తీసుకోవడమే బెస్ట్. సో ఇక్కడ నుంచి అగోడా ఫోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత సో అక్కడ మీకు స్టార్టింగ్లో అగోడా ఫోర్ట్ స్టార్టింగ్లో ఇలా క్యాబ్స్ అండ్ ఎక్సెట్రా ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అంటే ఇవ్వడం అంటే ఫ్రీగా కాదు, అక్కడ పెట్టి ఉంచుతారు, మనం కొనుక్కోవాలి. ఇక్కడ ఉన్న ఎండలకి అక్కడ ఎంత ఎండ ఉంటుందంటే చాలా ఎండ ఎక్కువ, మనం అస్సలు తట్టుకోలేము. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళేది బెస్ట్. మంచిగా తినే వెళ్ళండి. అలా అని ఎక్కువ తిన్నా కూడా వికారంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఆ ఎండను బేర్ చేసేగల కెపాసిటీ మీలో ఉంటే చాలు. నేనైతే ఆ ఎండను తట్టుకోలేక ఎన్నిసార్లు బ్రేక్ తీసుకున్నానో నాకు తెలుసు. అస్సలు నా వల్ల అయ్యేది కాదు. లో బీపీ వచ్చిన దానిలాగా అయిపోయేదాన్ని, అంత ఎండ ఎక్కువ ఉందన్నమాట. సో నేను లోపలికి వెళ్ళిపోతే మీకు ఏం అవైలబిలిటీ ఉండదు. సో అది మాకు తెలియక నార్మల్గా ఫస్ట్ టైం మేము కొంచెం లెమన్ సోడా ఇవి తాగేసి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు వాటర్ అవైలబిలిటీ కూడా లేదు. బట్ ఆ పక్కన ఎక్కడో ఉన్నాయి వాటర్ తాగేదానికి, కానీ ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళి తాగాలంటే అవ్వదు. సో ఎవరైనా అగోడా ఫోర్ట్ కానీ లేకపోతే ఇలా వెళ్ళేటప్పుడు ఒక టూరిజం బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్స్ లేకపోతే ఇంకేదైనా తీసుకుని వెళ్ళిపోవడం బెస్ట్. సో మేమైతే అన్ప్లాన్డ్ కాబట్టి వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళాం, కానీ ఇవన్నీ మాకు అవైలబిలిటీ ఉంటుందని అనుకోలేదు. సో అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ టైం ఎప్పుడైనా సరే మనం వెళ్ళినప్పుడు ఏం తెలియదు, వెళ్ళిన తర్వాత తెలుస్తాయి కదా. సో అప్పుడు అనుకున్నాం అరే వాటర్ బాటిల్స్ కానీ ఇవి కానీ ఏదైనా బ్యాగ్లో పెట్టుకొని రావాల్సింది అని చెప్పి అంత ఇదైపోయాను అనమాట ఆ ఎండకి. తర్వాత కానీ ఏరియా అయితే చాలా బాగుంది. అగోడా ఫోర్ట్ నుంచి మీకు పై వ్యూ అయితే ఇలా ఉంటుంది, ఎక్సలెంట్. అసలు నేను అనుకున్నా అరే నేను కూడా వెళ్ళాలి అలా బోట్లో అని చెప్పి. తర్వాత మేము వాటర్ యాక్టివిటీస్ ఎప్పుడైతే మాట్లాడుకున్నామో సో అప్పుడు అక్కడి నుంచి ఒక బస్సు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్ళి వేరే దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అక్కడ వాటర్ యాక్టివిటీస్కి మళ్ళీ అన్నీ ఒకే దగ్గర చేయించట్లేదు. ఒక ఐలాండ్ దగ్గర స్కూబా డైవింగ్ చేయించారు, ఒక దగ్గర అయితే మనకి వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో అలా డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి కంపల్సరీ. గోవా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక బడ్జెట్ అనేది పెట్టుకోండి. ఈచ్ మెంబర్కి అట్లీస్ట్ ఎంత కాదన్నా ఒక 20,000 పెట్టుకోండి. విత్ ఫ్రెండ్స్ అనుకుంటే మీరు నార్మల్గా రూమ్ షేరింగ్ అయిపోతుంది కాబట్టి రూమ్ కాస్ట్ అరౌండ్ 1500-2000 ఆర్ 2000. ఒక రూమ్ 2000 పెట్టుకోండి పర్ డేకి అనుకోండి. నార్మల్గా 2000 అంటే మీరు ఒక 3-4 మెంబర్స్ ఆర్ 4-5 మెంబర్స్ వెళ్ళారంటే ఒక రూమ్ అడ్జస్ట్ అయిపోవచ్చు. సో ఓన్లీ నైట్స్ ఒక్కటే పడుకుంటారు, డే అంతా తిరుగుతూనే ఉంటారు కాబట్టి సో మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ బడ్జెట్ ఏదైతే మీరు షాపింగ్స్ కానీ లేకపోతే ట్రావెలింగ్ ఆర్ ఎల్స్ అక్కడ ఏదైనా మీకు నచ్చింది కొనుక్కోవడానికి ఇలాంటి వాటికి మాత్రమే మీకు ఎక్స్ట్రా మనీ అవుతుంది. బట్ షేరింగ్లో ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం మీకు రూమ్ అయితే చాలా అఫోర్డబుల్గా వచ్చేయచ్చు. 2000కి 4-5 మెంబర్స్ అంటే ఈచ్ మెంబర్కి 400-500 పడినట్టు రూమ్. అలా మీరు ఒక 3 days 4 days అనుకుంటే పర్ మెంబర్ ఒక 2000-3000 రూమ్ పెట్టుకున్న రిమైనింగ్ మనీ మీ ఫుడ్కి, షాపింగ్కి, ట్రావెలింగ్కి చూసుకోండి. సో ఎంత కాదన్నా ఒక పర్సన్ 20,000 పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ట్రిప్. సో ఫ్రెండ్స్ అందరూ వెళ్తారు కాబట్టి ఒకరి దగ్గర లేకపోయినా ఒకరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అలా బట్ వెళ్ళేది వచ్చేదానికి మాత్రం మీరు ట్రావెలింగ్కి ఫస్ట్ టికెట్ సెపరేట్గా చూసుకోవాలి. ఆ 20,000లోనే వచ్చేస్తుంది అనుకోండి బడ్జెట్లో. బట్ మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము. బట్ బాగుంది అగోడా ఫోర్ట్. ఈ ఏరియా గుర్తుందో లేదో తెలియదు, ఈ ఏరియా చూసినప్పుడు నాకైతే హార్ట్ అటాక్ మూవీలో నితిన్ వాళ్ళు ఉంటారు, హీరోయిన్ వాళ్ళ ఫైట్ సీన్స్ కొన్ని జరుగుతాయి ఇక్కడ. సో అవైతే గుర్తొచ్చాయి.
నాకైతే ఫుల్ ఎంజాయ్. నేనైతే ఫస్ట్ టైం గోవా విజిట్ చేశాను. కొన్ని ఉన్నాయి మాకు, అంటే కొన్ని ఆహ్, అనుకోకుండా జరిగినవి ఉన్నాయి కానీ, బట్ రిమైనింగ్ అయితే అన్నీ బాగా జరిగాయి. అట్ లాస్ట్ మేము అక్కడి నుంచి ఫుల్ డే తిరిగి అలసిపోయి వచ్చాము. రూమ్కి వచ్చిన తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని దెన్ మంచిగా కూర్చొని తిన్నాము. నాకు ఆ రైస్ ఐటమ్ అంతేం నచ్చలేదు, బట్ ఈ స్టార్టర్స్ అయితే బాగా నచ్చాయి. అండ్ పక్కన ఒక సూప్ ఇచ్చాడు, బట్ ఆ సూప్ని నేను దాంట్లో ఇచ్చే చట్నీలాగా ముంచుకొని తిన్నానమాట. అంత టేస్ట్గా ఉంది.